రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయం వరకు, ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు తోడై ఉన్నందుకు, మీ రక్షణ మాకు చూపించినందుకు అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాము, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మేము ఆరోగ్యంతో ఉన్నామంటే, ఈ రోజున ఈ రాత్రి వరకు సజీవులంగా ఉన్నామంటే, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి ఇబ్బందులు మమ్మల్ని ఏమీ చేయలేకపోయాయి అంటే అయా అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయా ఈ రోజున మరొక మారు మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి ఈ విధముగా కుటుంబంతో సంతోషిస్తూ ఆనందిస్తూ మీ సన్నిధిన ప్రార్థించుకునే కృప చూపించినందుకు, దయ చూపించినందుకు మీకే లెక్కించలేని స్తుతులయా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో మీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా నీవు సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు నాయనా. అయ్యా, ఎవరు మా అభివృద్ధిని ఆపలేరు అని, ఎవరు మేము ఫలించడము ఆపలేరు అని గుర్తెరిగి, అయా చేస్తున్న కార్యాలలో ఆగిపోకుండా ముందుకు సాగిపోయేవారిగా, నిరుత్సాహము లేకుండా, భయము లేకుండా, కలవరము లేకుండా మేము జీవించేవారిగా మాకు సహాయము దయచేయండి. అయా ఫలించి అభివృద్ధి పొందుము అంటున్నావు తండ్రి. అయా ఆ విధంగా అభివృద్ధి పొందే కృప ఈ రాత్రి అందు ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయండి తండ్రి. నష్టాలు, కష్టాలు, లేమికరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా తొలగించండి తండ్రి. ఎంతమంది అయితే ఈ రాత్రికాల ప్రార్థనలో ఈ సమయంలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా తండ్రి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థించగా వినే దేవుడవు, మొరపెట్టగా సమాధానమును అనుగ్రహించే దేవుడవు గనుక విశ్వాసముతో అడుగుతున్నాం తండ్రి. మీ కార్యాలను జరిగించండి, అద్భుత కార్యాలను మీరు కనపరచండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటూ ఉన్నారు తండ్రి. అయా ఎవరైతే వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో ఉన్నారో అయా వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాము. వారిని రాత్రి అందు మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను వారికి దయచేయండి తండ్రి. అయా అంధకార క్రియలు, చేతబడి శక్తులు, దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా యేసు నామమున విడుదల అనుగ్రహించబడునుగాక. ఎస్ లార్డ్, ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆయుష్ను కూడా దయచేయండి తండ్రి. అయా ఎవరైతే నాయన గర్భఫలం లేక ఉన్నారో వారి గర్భాన్ని ఈ రాత్రి అందు మీరు ముట్టండి అయ్యా. మూసుకుపోయిన ఆ గర్భము తెరవబడినట్లుగా కృప చూపించండి. గర్భిణీలుగా ఉన్నారు తండ్రి, తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి. ఏ సమస్య, ఏ అపాయం, ఏ ప్రమాదం వారికి రాకుండా కృప చూపించండి నాయన. ప్రభువా, కుటుంబంలో సమాధానాన్ని స్థాపించండి, గొడవలు లేకుండా కృప చూపించండి. భార్య భర్తల మధ్య తగాదాలు లేకుండా, యవన బిడ్డలు మార్గము తప్పిపోకుండా, ఎదిరించే స్వభావము కలిగి లేకుండా, రక్త సంబంధికుల మధ్య కూడా ఎటువంటి ఆస్తిపరమైన విభేదాలు, గొడవలు లేకుండా ప్రతి కుటుంబము కూడా ప్రశాంతముగా జీవించే కృప చూపించండి. అయా అప్పులు కలిగి ఉన్నారు, కట్టలేని పరిస్థితిని ఈరోజు వారు చూస్తూ ఉన్నారు నాయన. వారి అప్పులన్నిటినీ ఈ రాత్రి అందు కొట్టివేయండి ప్రభువా. చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారు అనుకున్నట్లుగా వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపార పరిచర్యలలో అభివృద్ధి పొందే సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన తండ్రి, ఎవరైతే బిడ్డలు కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలని ఇబ్బందులు పడుతున్నారో అయా వారందరికీ న్యాయము జరిగించండి, వారిని విడిపించండి ప్రభువా. తండ్రి, నైట్ డ్యూటీలో ప్రయాణాల్లో ఉన్నారు,
ఏ ప్రమాదము, అపాయము, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవ్వరికి రాకుండా కాపాడండి ప్రభువా. నాయనా, ఆయా దేశాలకు వెళుతూ ఉన్నారు, బిడ్డలకు మీరు తోడై ఉండండి. వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో, అదే విధముగా కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కూడా కృప చూపించండి నాయన. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ సహాయము దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగానైనా మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, ఆయా సైనికులను కూడా మీ రక్షణ కృపా హస్తం చాటున భద్రపరచుకోమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి. ఆయా వివాహ సంబంధ విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. ఆయా సొంత గృహము లేని వారికి సొంత గృహమును కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అందు అలసిపోయి ఉన్న మేము సేద తీరబోతున్నాం తండ్రి. మంచి నిద్ర మాకు దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, దురాత్మ క్రియల సమూహము వలన, దొంగల వలన, శత్రువుల ఆలోచన వలన ఎవరు కూడా ఈ రాత్రిని ఇబ్బందులను పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించమని యేసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.